నగరికల్లో షిరిడి సాయిబాబా మందిరంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే వీరేశం లబ్ధిదారులకు 60 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇక తెలంగాణను రోల్ మోడల్ గా చేస్తామని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. రైతు రుణమాఫీతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పెండింగ్ చెక్కులను కూడా పెండింగ్ ఉంచకుండా వచ్చిన చెక్కులు వచ్చినట్టే లబ్ధిదారులకు చేరవేయాలని ఒక ఆదేశంతో ఈరోజు మన నియోజకవర్గంలో నగరికల్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీతో పాటు చిట్యాల మండలంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటుగా 2 రోజుల క్రితం రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టిన తర్వాత దేశంలో ఒక తెలంగాణ రోల్ మోడల్ కాబోతా ఉంది అభివృద్ధి సంక్షేమంలో.